సీజ్ ఫైర్ గడువు మే 1న ముగుస్తున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్పై ఇరాన్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. శత్రువులు భయపడే కొత్త ఆయుధాన్ని త్వరలో ప్రయోగిస్తామని ప్రకటించింది. హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికాతో రాజీ పడే మాటే లేదని స్పష్టం చేసింది. ఇరాన్ నౌకాదళ కమాండర్ షహ్రామ్ ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రువులు తీవ్రంగా భయపడే ఒక కొత్త ఆయుధాన్ని త్వరలో ఉపయోగిస్తామని చెప్పారు. అది తమ దగ్గర చూసి అమెరికా షాక్కు గురయ్యే అవకాశముందని హెచ్చరించారు. హార్ట్అటాక్ కూడా రావచ్చన్నారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే హార్ముజును తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలోనే ఇరాన్ నుంచి న్యూ వెపన్ వార్నింగ్ వచ్చింది. అయితే ఆ ఆయుధం ఏంటో మాత్రం షహ్రామ్ ఇరానీ వెల్లడించలేదు. అమెరికా ఇజ్రాయెల్పై ఇప్పటికే 100కి పైగా ప్రతీకార దాడులు చేశామని ఇరాన్ అంటోంది. యుఎస్ యుద్ధ నౌక అబ్రహాం లింకన్పై కనీసం 7 మిసైల్ దాడులు చేశామని ప్రకటించింది. దాంతో అమెరికా కొన్ని రోజుల పాటు ఎయిర్ ఆపరేషన్లు చేయలేకపోయిందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇక కీలకమైన హార్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ నియంత్రణలోకి తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాలో 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అమెరికా హార్ముజ్ దిగ్బంధనాన్ని సముద్ర దోపిడీగా అభివర్ణించింది ఇరాన్. తమ నౌకలను అడ్డుకోవడం మాత్రమే కాకుండా సిబ్బందిని బందీలుగా ఉంచుతున్నారని ఆరోపించింది. అమెరికా మాత్రం తన వైఖరిని మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇరాన్ అణు ఆయుధాల అభివృద్ధిని అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ ప్రకటించారు. హార్ముజును తెరిచేందుకు ఇరాన్ చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. మొత్తానికి హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటికే బ్యారెల్ క్రూడ్ ధర $123 తాకింది. ఇరాన్ కొత్త ఆయుధ హెచ్చరికలు, అమెరికా కఠిన వైఖరి నేపథ్యంలో ఈ యుద్ధం మరింత తీవ్రమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.